సెక్షన్ తీసుకున్నాను మేడం. వాయిస్ క్లియర్ గా ఉంది కదా మేడం? డిస్టర్బెన్స్ అవి ఏమి రాలేదు కదా? ఏమీ లేదు మేడం, క్లియర్ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. కంటిన్యూ. ఓకే మేడం. అయితే లీడర్స్ ఈరోజు నేను ప్రతి రోజు కూడా జూమ్ అనేది కొత్త వాళ్ళు ఎవరో ఒకరు అటెండ్ అవుతూనే ఉంటారు కనుక మాక్సిమం అందరికీ తెలిసిన కొత్త వాళ్ళ కోసం చిన్న టెస్ట్ మోనీ అండి. లీడర్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు సరస్వతి, తాళ్లపాలెం గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. వెస్టేజ్ లో ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాను. అయితే సిస్టమ్ లో జాయిన్ అయిన వెంటనే నాకు వచ్చినటువంటి ఇన్కమ్ 150 రూపీస్. ఇప్పుడు హైయెస్ట్ చెక్ 43,000. మరి ఈ రెండిటికి మధ్యలో వ్యత్యాసం అనేది మనకి పోరాటం ఉంటూనే ఉంటది. అయితే వర్క్ అనేది ఏంటంటే అడుగు పెట్టగానే మనకి హైయెస్ట్ చెక్కులు రావాలని రూల్ లేదు. అలా వస్తే అది నిజంగా వర్కే కాదు. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా ప్రతిరోజు ప్రతి ఒక్క లీడర్ తప్పు చేస్తూనే ఉండాలి. చేస్తూ ఉన్నప్పుడే మనకి ఆ భగవంతుడు ఇస్తాడు. అలా ఈ రోజు ఈ సిస్టమ్ లో ప్రయత్నం చేస్తూ నేను వెళ్తున్నాను. మరి నాకు కూడా అందరిలానే రిజెక్షన్స్ అంటూ ఎదురయ్యాయండి. మా హస్బెండ్ అయితే ఫుల్ సపోర్ట్ ఈ సిస్టమ్ లో నేను చేసే. మరి ఫ్యామిలీలో కొంచెం స్టార్టింగ్ లో తిరస్కరించారు. కానీ పోను చేస్తున్నటువంటి వర్క్ ని బట్టి వచ్చే ఇన్కమ్ ని బట్టి ఎవరు కూడా నో చెప్పకుండా తర్వాత సపోర్ట్ అయితే దొరికింది. అలానే బయట మనం వెళ్ళే ఫీల్డ్ వర్క్ లో కూడా చాలా వరకు రిజెక్షన్స్ వస్తూ ఉంటాయండి. ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా గో నెక్స్ట్ మన ప్రయత్నం ఆగకుండా వెళ్ళిపోతుంటే మనం ఖచ్చితంగా సిస్టమ్ లో నెగ్గడానికి మనకి భగవంతుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడండి. ఈ రోజు నేను 43,000 తీసుకోగలుగుతున్నానంటే నా ఒక్కదాని కృషి కాదండి. నేను నా లైఫ్ లైన్స్ కలిసి వర్క్ చేస్తేనే ఎంత మంచి ఇన్కమ్ తీసుకోగలుగుతున్నాం. నేను తీసుకోను కాదండి ఇన్కమ్ అనేది, మనతో పాటు మన లైఫ్ లైన్స్ తీసుకోవాలి. ఆ యొక్క డ్రీమ్ అయితే నాకు ఫస్ట్ నుంచి ఉంటూనే ఉంది. అలానే ఈ రోజు నేను చెప్పే జూమ్ సెక్షన్ ఏంటి అంటే ఒక ప్రోడక్ట్ గురించి, లేకపోతే ఏదైనా ఒక అగ్రి కానీ జనరల్ కానీ ఇలా ఏది నేను ప్రోడక్ట్ గురించి తీసుకోలేదండి. ఈ మధ్య కాలంలో సిస్టమ్ లో వర్క్ చేస్తూ ఉంటుండగా ఎదురయ్యేటటువంటి కొన్ని మాటలకు కానీ కొన్ని పదాలకు కానీ అది విన్నాను. నేను వాటి గురించి చెప్పాలనుకుంటున్నాను. ఏంటవి అంటే, మనం సిస్టమ్ లోకి వచ్చిన వెంటనే ఇన్కమ్ రావాలంటే రాదు. అంటే ఇక్కడే కాదండి, ఒక కంపెనీలో మనం జాయిన్ అయ్యాము అంటే ఆ కంపెనీలో 30 రోజులు పని చేస్తేనే మనకి జీతం ఇస్తారు. అది కూడా వాళ్ళకి నచ్చినంత, వాళ్ళు ఇచ్చేంత మనం తీసుకోవాలి. పైగా మన టైం వాళ్ళ చేతిలో ఉంటది, మన జీతం కూడా వాళ్ళ ఉంటది. మరి అందరికి ఫాదర్ అయిన గౌతమ్ బాలి సార్ ఒక్కసారి అందరం కూడా వచ్చి పాదాభం చేసుకుందామని. ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి గ్రేట్ ప్రోడక్ట్స్ అన్నిటినీ కూడా మనందరికి అందించినందుకు ఖచ్చితంగా ఆయనకి ఎప్పుడు కూడా కృతజ్ఞతాభావంతోనే మనం మెలగాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, చాలా రకాల కంపెనీలు వస్తూ ఉన్నాయి, చాలా రకాల చూస్తూ ఉంటున్నాం. అన్ని కంపెనీలు అన్ని రకాల ప్రోడక్ట్స్ గురించి చెప్తూనే ఉంటారు, వింటూనే ఉంటున్నాయి. ఎన్నో కంపెనీలు వస్తున్నాయి, ఎన్నో కంపెనీలు వెళ్ళిపోతున్నాయి. కానీ మన ఈ సిస్టమ్, ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ అనేది ఏంటి అంటే, ఈ నేల మీద ఒక మనిషిగా జీవించినటువంటి వ్యక్తి కోసం చాలా చక్కటి అద్భుతమైన ప్రొడక్ట్స్ అన్ని మనకి గౌతమ్ బాలి గారు అందించారు. ఎందుకంటే ఒకటి నిత్యావసర వస్తువులు, 2 ఆరోగ్యానికి సంబంధించి, 3 వ్యవసాయం చేసే రైతులకు సంబంధించి, తర్వాత లేడీస్ కైనా జెంట్స్ కైనా స్కిన్ కి సంబంధించి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా మనకి వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్, ఇలా అన్ని ప్రోడక్ట్స్ కూడా మనకి అద్భుతంగా అందించడం జరిగింది. మరి బయట చేసే డ్యూటీలకి మన సిస్టమ్ లో ఉన్నటువంటి వర్క్ కి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. టైం అనేది వాళ్ళ చేతిలో ఉంటది, మనకు వచ్చే ఇన్కమ్ అనేది వాళ్ళ చేతిలో ఉంటది. కానీ మన సిస్టమ్ మనకి ఎలా అమర్చారండి, ఇక్కడ టైం మన చేతిలోనే ఉంది, ఇన్కమ్ కూడా మన చేతిలోనే ఉంది. ఎందుకంటే మనకున్నటువంటి 24 hours టైము మన చేతిలో ఉంది. అది మనం సద్వినియోగం చేసుకుంటూ టైం ఎక్కడా వేస్ట్ చేసుకోకుండా కరెక్ట్ గా వర్క్ పైన మనం మైండ్ పెట్టి ముందుకు వెళ్ళిపోతే మన చేతుల్లోనే ఆ పని మనకే. నెక్స్ట్ అదే విధంగా ఇన్కమ్ అనేది మనకు నచ్చినంత తీసుకోవచ్చు. అదే బయట అయితే వాళ్ళకి నచ్చినట్టు ఇస్తారు, వాళ్ళు ఇచ్చినంత తీసుకోవాలి. మరి ఇటువంటి అద్భుతమైన సిస్టమ్ లో నేను విన్నటువంటి ఈ మధ్యకాలంలో కొన్ని మాటలు ఏంటి అంటే, ఎవరిని ఉద్దేశించట్లేదండి, ప్రతి అప్లైనర్ కి ప్రతి లైఫ్ లైన్స్ కి ప్రతి అప్లైనరు
ఎక్కడో దగ్గర ఏదో ఒకటి ఎదురవుతూనే ఉంటది. దాని గురించి మనం మాట్లాడుకుంటేనే కొత్త వాళ్ళకి ఫ్యూచర్ లో ఇటువంటి డౌట్స్ కూడా రాకుండా ఉంటాయి. దానికోసమే నేను మాట్లాడుతున్న లీడర్స్ ఈరోజు. ఎగ్జాంపుల్, ఒక పర్సన్ అంటారు, నేను ఈ సిస్టమ్ లో సంవత్సరం నుంచి ఉన్నాను, నాకు అసలు డబ్బులే రావట్లేదు. ఇలా అక్కడక్కడ వింటూ ఉంటాం. నెక్స్ట్ ఇంకొకరు అంటారు, అవును నేను కూడా చాలా రోజుల నుంచి చేస్తున్నాను, అప్లైనర్స్ కే వస్తాయి, డౌన్ లైన్స్ కి డబ్బులు రావట్లేదు. ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు మనమే క్వశ్చనించుకుందామండి. ఎగ్జాంపుల్, నేనే ఉన్నానండి. మన సిస్టమ్ 400 అబౌవ్ కి ప్రోడక్ట్స్ ఇచ్చిందండి. అన్ని అందరూ వాడాలని రూల్ లేదు, కావలసినన్ని వాడుకుంటాం. కానీ మన సిస్టంలో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ తాలూకా వాల్యూ ఏంటంటే, బయట ప్రాబ్లం వచ్చిన తర్వాత, ఏదైనా హెల్త్ పరంగా ప్రాబ్లం వచ్చిన తర్వాత మెడిసిన్ కోసం పరుగులు పెడతాం. పరుగులు పెట్టి కూడా మన ప్రాబ్లం క్లియర్ అవుతుందా లేదా తెలియదు. కానీ ఇక్కడ మన సిస్టంలో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఏంటి అంటే, ఏ ప్రాబ్లం లేకపోయినా ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ రాకుండా రక్షించుకోవడానికి నెంబర్ 1 ప్రోడక్ట్స్ మన గౌతమ్ బాలి గారు మనకు అందించారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇంగ్లీష్ మెడిసిన్స్ పైన చాలా మంది ఆధారపడిపోయారు. అయితే పైగా ఏంటంటే, మనకి రైతు పండించే పంట కెమికల్, మనం తీసుకునే ఫుడ్ కెమికల్, ప్రతి ఐటెం కూడా కెమికల్. అంటే కెమికల్ తోనే బ్రతుకుతున్నాం, కెమికల్ ఫుడ్డే తీసుకుంటున్నాం, కెమికల్ వస్తువులే వాడుకుంటున్నాం. కనుక ప్రతి మనిషికి కూడా ఆరోగ్యం పాడయ్యే ఛాన్స్ ఎంత అంటే 100% ఉంది. పాడైపోయిన తర్వాత ఎక్కడికో వెళ్ళి ఎన్నో మెడిసిన్స్ వాడుతూ ఇబ్బందులు పడుతూ ఉండే కంటే, మన సిస్టమ్ లో ఉన్న ప్రోడక్ట్స్ తాలూకా వాల్యూ ఏంటంటే, ప్రాబ్లం ఉన్నా వాడుకుంటే క్యూర్ అయిపోతుంది, ప్రాబ్లం లేకుండా కూడా హ్యాపీగా వాడుకోవచ్చు. ఎగ్జాంపుల్, నేను ఈ సిస్టమ్ లోకి వచ్చేటప్పుడు జస్ట్ హెల్త్ కేర్, నేను హెల్త్ ప్రాబ్లం కోసం వచ్చానండి. ఇక్కడ డబ్బులు ఉన్నాయా లేదా అన్నది అప్పుడు మైండ్ పెట్టలేదు. ఎందుకంటే మనకి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే డబ్బులు ఎంత ఖర్చు అవుతుంది అనేది చూడము, డబ్బులు మనకి వస్తున్నాయి లేదా అది కూడా చూడం. ఎంత ఖర్చు సరస్వతి మేడం, మీ సిగ్నల్ కట్ అవుతుంది, చూసుకోండి మేడం. కట్ అవుతుంది. ఓకే అండి, సారీ మేడం. ఓకే అయితే మేడం. ఏంటంటే మనకి ఓకే మేడం మనం ఏంటంటే, మన సిస్టమ్ లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ని వాడుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఆల్రెడీ నాకు తెలిసిందే. మరి ఈ రోజు నేను హెల్త్ కోసమే వచ్చాను, అది నాకు విపరీతమైన బ్యాక్ పెయిన్ ఉండేది. బ్యాక్ పెయిన్ కోసం నేను ప్రోడక్ట్ వాడుకున్నాను, బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది. గైనిక్ సమస్య ఇంకోటి ఏంటంటే, పీసీఓడి ప్రాబ్లం ఉండేది. పీసీఓడి ప్రాబ్లంతో పీరియడ్స్ పూర్తిగా 9 years బ్యాకే నాకు ఆగిపోవడం జరిగింది. అంటే ఆపరేషన్ చేయించుకోకుండా కూడా దాని అంతటవే ఆగిపోయి, ఎంత మెడిసిన్ వాడినా రాలేదు. అలా నేను మెడిసిన్స్ వాడడం ఆపేసి ఈ సిస్టమ్ లో ఉన్న యూస్ చేసుకొని నా ప్రాబ్లమ్స్ పూర్తిగా 4 to 5 months లో నేను క్లియర్ చేసుకోగలిగాను. అలా హెల్త్ కోసం వచ్చిందని, ఈ సిస్టమ్ లో డబ్బులు ఉన్నాయని తెలిసిన తర్వాత నేను ఒక అలోవెరా, ఒక ఆమ్లా, ఒక ఫ్లాక్స్ వాడేసి నేను వర్క్ చేసేద్దామంటే అవుతుందండి? కానే కాదు. ఇది మనందరికీ తెలిసిందే. మరి చూడండి, నాకున్న ప్రాబ్లం నాకు క్లియర్ అయిపోయింది. కానీ ఈ రోజు నేను ఎన్ని ఐటమ్స్ వాడుతున్నానంటే, జనరల్ వస్తువుల్లో మనందరం వాడతామండి, నేను వాడే వస్తువుల గురించి చెప్తున్నాను. నీమ్ సోప్ వాడుతాం, వాష్ వాడుతాం, స్వాబ్ వాడతాం, గార్డ్ వాడతాం, స్క్రబ్ వాడుతాం, జీట. నేనున్నది చూడండి, మనం స్వాబ్ డెమో చేస్తే మావి టైల్స్ కాదు, మార్బుల్స్ కాదు అంటారు. టైల్స్ అయినా మార్బుల్స్ అయినా ప్రతిరోజు మన హౌస్ క్లీన్ చేసుకుంటామండి. మరి నేనున్నది సిమెంట్ గచ్చులే, కానీ నేను స్వాబ్ వాడుతున్నాను. అలా ఏంటంటే మనకు అవసరమైన వస్తువే కదా అది. జెటాటీ, ఎర్లీ మార్నింగ్ లేసి కెమికల్ తాగే కంటే జెటాటీ చాలా అద్భుతంగా ఉంటది. అదే విధంగా కుకింగ్ ఆయిల్, బయట నుంచి 10 లీటర్లు 20 లీటర్లు ఒక టిన్ని తెచ్చి పెట్టుకొని ఆరోగ్యం పాడు చేసుకునే కంటే, మన సిస్టమ్ లో ఉన్న కుకింగ్ ఆయిల్ మన హెల్త్ కి ఎంతో మెరుగుపరుస్తుంది. అలానే హెయిర్ కి సంబంధించి హెయిర్ ఆయిల్, ఇలా అన్ని కూడా జనరల్ వస్తువులు, మనకు కావాల్సిన వస్తువులు ఉన్నాయి. హెల్త్ కేర్, నేను హెల్త్ పాడైనప్పుడు వాడింది అయితే ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా, ఆమ్లా, సీబక్త్రోన్ ప్లస్ నూనె, ఇంతేనండి. కానీ ఇప్పుడు నాకు ప్రాబ్లం ఉన్నా లేకపోయినా నేను వాడేది ఒకసారి చూడండి. ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా, ఆమ్లా, క్రిల్లు, గ్లూకోజమైన్, కాల్షియం, క్రాన్బెర్రీ, కొలెస్ట్రామ్, సబ్లింగ్ 1 స్ప్రేలో విటమిన్ B12, సీబక్త్రోన్, పంచతులసి, ప్రోటీన్ పౌడర్, ఇన్విగో న్యూట్రిషన్, ఫ్రెష్ అప్ డ్రింక్, వేష్లిమ్ టీ, సిఎండి, కాన్సన్ట్రేటెడ్ మినరల్స్,
మన శరీరానికి ఎంత ఆహారం తీసుకున్నా, ఎంత వాటర్ తీసుకున్నా, మినరల్స్ అనేవి కావలసినంత అందించకపోతే కష్టం ఆల్రెడీ మనం జూమ్ సెక్షన్స్ లో వింటూనే ఉంటున్నాం. అలాంటి అద్భుతమైన సిఎండి నేను వాడుతున్నాను గనకే ఖచ్చితంగా నెలలో 5 లేదా 6 సిఎండీలు నేను సేల్ చేయగలుగుతున్నాను. అంటే ప్రతి ప్రోడక్ట్ పైన మనం ఫస్ట్ అవగాహన తెచ్చుకోవాలి అంటే మనం వాడాలి, దాని వాల్యూ చూడాలి. సిఎండి వాడడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయో మన అందరికీ తెలిసిందేనండి. అదే విధంగా ప్రోటీన్ పౌడర్, ఎన్ని ఆహార పదార్థాలు మనం తిన్నా మన శరీరానికి కావాల్సినటువంటి ప్రోటీన్స్ బయట ఫుడ్ లో మనం అందించలేకపోతున్నాం. కనుక రోజుకి ఏదైనా ఒక పూట తీసుకుంటే పాలల్లో తీసుకోవచ్చు, లేదా భోజనంలో అయినా ఒక్క స్పూన్ ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే మన శరీరానికి కావాల్సినటువంటి ప్రోటీన్స్ మనం హ్యాపీగా అందిస్తాం. పంచ తులసి అందరికీ కావాలండి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ముసలి వాళ్ళకైనా ఎవరైనా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ని అందిస్తూ సీజనల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఆపుతుంది. ఇలా ప్రతి ప్రోడక్ట్ పైన చెప్పుకుంటూ వెళ్తే ఏ ఒక్క ప్రోడక్ట్ కూడా మనకు అవసరం లేని ప్రోడక్ట్ అయితే లేదండి. నేను వాడుతున్నటువంటి ఇప్పుడు మీకు చెప్పిన 16 రకాల ప్రోడక్ట్స్ చెప్పానండి. ఇందులో ఏ ఒక్క ప్రోడక్ట్ కూడా నాకు పలానా జబ్బు ఉందని నేను వాడట్లేదండి. నాకున్న ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. 1 to 6 months లోపే పీరియడ్స్ ప్రాబ్లం క్లియర్ అయింది, వెయిట్ లాస్ అయ్యానండి. అదే విధంగా బ్యాక్ పెయిన్ ఈ రోజుకి కూడా పూర్తిగా క్లియర్ అయిపోయింది. కానీ మళ్ళీ నేను శ్రీభక్తురాని గురించి ఎందుకు చెప్పాను అంటే, మనిషి అన్న తర్వాత ప్రాబ్లం ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతూనే ఉంటది, వస్తూనే ఉంటది. ఎందుకంటే మనం ఖాళీగా కూర్చున్నా కూర్చోకపోయినా మనం చేసే వర్క్ ని బట్టైనా ఏదో టైంలో మనకి హెల్త్ కొంచెం ప్రాబ్లం వస్తుంది. ఈ శ్రీభక్తురాని నేను ఎప్పటికీ కూడా అయిపోయిన వెంటనే తెచ్చుకుంటాను. ఎందుకంటే ఒక్కసారి మన పని ఒత్తిడి మీద కొంచెం ఏమైనా పెయిన్ అనిపిస్తే చక్కగా ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి అంటే నెక్స్ట్ డే చాలా హెల్తీగా లేసి మన వర్క్ మనం చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ కాల్షియం గ్లూకోజ్ 30 అబౌవ్ దాటిన తర్వాత ప్రతి మనిషికి కూడా కాల్షియం లోపిస్తే ఖచ్చితంగా బోన్స్ లో కార్టిలేజ్ అనేది డ్రై అయిపోద్ది. అది ఎప్పుడైతే డ్రై అయిందో మోచేతుల నొప్పులు వస్తాయి, నెక్ పెయిన్ వస్తుంది, మోకాళ్ళ నొప్పులు వస్తాయి. మరి నేను ఇంకా 28 to 30 కాదు కదండి, మరి నాకు చాలా అవసరం అంటారా కదా. కనుక నేను ముందు జాగ్రత్త కోసమే వాడుతున్నానండి. కొలెస్ట్రాల్ మా పాప ఉంది, సబ్లింగ్ 1 స్ప్రే విటమిన్ B12 నేను మా హస్బెండ్ కూడా తీసుకుంటున్నాం. అది ఖచ్చితంగా మనకి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కి చాలా అవసరం. ఫ్లాక్స్ ఆయిల్ మనం రోజు తినే ఆహారం ద్వారా అయినా కుకింగ్ ఆయిల్ ద్వారా ఏంటి కానీ ప్రతి నోటి రుచి కోసం ఆ రకాల ఆహార పదార్థాలు తింటూనే ఉంటాం. కనుక మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది బాడీలో ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అవుద్ది. అది క్లియర్ చేసుకోవడం కోసం పైగా ఫ్లాక్స్ ఆయిల్. చూసారండి, ఇన్ని రకాల ఐటమ్స్ నేను యూజ్ చేస్తున్నాను కనుక నేను ఇంకొకరుగలుగుతున్నాను. అదే విధంగా స్కిన్ కేర్ ఎన్ని రకాలు ఉన్నాయండి. ఐషు బాడీ పౌడర్ ఉందండి, క్లెన్జర్ టోనర్ ఉందండి, ఐషు ఉందండి. హెయిర్ స్పా అనేది హెయిర్ కోసం వెళ్ళండి. హెయిర్ చిక్కు పడిపోయినా నీట్ గా లేకపోయినా ముక్కలు ముక్కలు కట్ అయిపోతున్నా నేను స్టార్టింగ్ లో లక్ష్మీ మేడం గారిని అడిగి చెప్పాను. ఈ రోజుకి కూడా హెయిర్ స్పా నేను అసలు విడిచిపెట్టాను. పాపకి నాకు కూడా చాలా బాగా పనిచేసింది. స్కిన్ ఫార్ములా బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనే ఐషు నెక్స్ట్ ఫేస్ వాష్ రోజుకి 2 times దాంతో ఫేస్ వాష్ చేసుకోక ముందు, ఇది వాడక ముందు నా ఫేస్ ఎప్పుడు కూడా మీన్స్ వెళ్ళిన చాలా ప్రాబ్లం అయిపోతుంది మేడం. ఓకే లీడర్స్ మేడం, ఓకేనా మేడం వాయిస్? ఓకే మేడం, అదే మీది వాయిస్ కట్ అయిపోతుంది. ఓకే మేడం. ఇప్పటి వరకు మాట్లాడితే కట్ అవుతుందా మేడం? ఆహా, ఇప్పుడే జస్ట్ కట్ అయింది. అదే లెఫ్ట్ అయిపోయింది మేడం, సిగ్నల్ ప్రాబ్లం ఉంది. కొంచెం చూడండి ఓకే మేడం. లీడర్స్ అయితే ఓకే మేడం. అదే బయటకి వస్తే మేడం ఇక్కడ పక్కనే అమ్మవారిని పెట్టారు కదా, అక్కడ శరణాస క్లియర్ గా మొబైల్ లోకి వచ్చేస్తుంది. డిస్టర్బెన్స్ అవుతుందని లోపల ఉండిపోయాను, అందుకే కొంచెం ఇబ్బంది అవుతుంది. లేదులేండి, ఇంకొక హాఫ్ అన్ అవర్ లో మనం క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ మేడం. ఓకే లీడర్స్, అలానే SPF 50 సన్ స్క్రీన్ లోషన్, SPF 50 సన్ స్క్రీన్ లోషన్ ఇవన్నీ కూడా మనకి చాలా అవసరమైనవి అండి. నేను మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు ఉదయం వెళ్ళి సాయంత్రం లోపు వచ్చేసరికి అసలు అంతవరకు కూడా అవసరం లేదు, 2 hours అయితే చాలు. బయటకు వెళ్తే నా ఫేస్ అంతా ఆయిలీగా ఉండేది. నేను చాలా ఇబ్బంది పడుతూ ఉండేదండి. రాజేశ్వరి మేడం గారు
ఫేస్ చూసి నేను ఎప్పుడు ఆశ్చర్యపోయేదాన్ని. మేడం మీరు ఏం వాడుతారు అంటే, మేడం గారు చాలా రకాల ఐటమ్స్ గురించి చెప్పారు. అది స్కిన్ గురించి తను వాడేవి, బ్రైట్నింగ్ క్రీమ్ కానీ, SPF 50 సన్ స్క్రీన్ లోషన్ కానీ, డీప్ క్లెన్జింగ్ ఆయిల్ కానీ, అష్యూర్ సీజల్ క్రీమ్ కానీ, ఫేస్ ప్యాక్ కానీ, ఆవిడ ఎన్ని వాడుతున్నారో అన్ని చెప్పారు. మేడం ఫేస్ చూస్తే చాలా బాగుంది. అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే, తన ఫేస్ అంత బాగుంది కనుక తను ఎక్కడికైనా వెళ్ళి ఈ స్కిన్ ఫార్ములా 9 లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే స్పాట్ లో తీసుకుంటారు. నేను కూడా ఆలోచించాను, నిజంగా మన ఫేస్ బాగుంటేనే కదా ఇంకొకరికి చెప్పగలం. అలా నేను ఇప్పుడు మీకు నేను ఎన్నైతే ఐటమ్స్ చెప్పాను ఇవన్నీ నేను వాడుతున్నానండి. నాకు ఫేస్ పైన పిగ్మెంటేషన్ అది లేదు, కళ్ళ కింద నల్ల మచ్చ లేదు. కానీ నేను బయటకు వెళ్ళి ఎదటి వాళ్ళకి చెప్పేటప్పుడు నా ఫేస్ బాగుండాలి ఫస్ట్ అని నేను ఆలోచించుకొని ఈ రోజు నేను ఈ ఐటమ్స్ అన్ని తీసుకుంటున్నానండి. ఇవి తీసుకోవడం వల్ల నెక్స్ట్ మొన్న వైజాగ్ రాజేశ్వరి మేడం గారి దగ్గర ఇంకొక ఇద్దరు లీడర్స్ ఒకే రూమ్ లో ఉండడం జరిగిందండి. వైజాగ్ 2 days మీటింగ్ వెళ్ళడంతో అక్కడ 2 days కూడా ఒకే రూమ్ లో ఉండడంతో చాలా మంది రాజేశ్వరి మేడం గారి దగ్గరకు వచ్చి, మేడం మీరు మన సిస్టమ్ లో ఏ ప్రోడక్ట్ వాడుతున్నారో ఒకసారి మాకు చెప్పరా అని అడిగితే, మేడం గారు ఏవైతే వాడుతున్నారో అవి వాళ్ళు నోట్ చేసుకొని వెళ్ళారు. చూడండి, అంటే మేడం గారు స్కిన్ చూసి అడిగారు. అలానే మన స్కిన్ చూసి మన ఎదటి వాళ్ళు అడిగేలా మనం ఖచ్చితంగా మన ప్రోడక్ట్స్ యూస్ చేయాలండి. చేస్తేనే ఇంకొకరు చెప్పగలం. నెక్స్ట్ అగ్రి కేర్, మాకు కూడా అగ్రి ఉందండి. వ్యవసాయంకి నేను ప్రోడక్ట్ యూస్ చేయకముందు బయట ప్రోడక్ట్సే, బయట కెమికల్సే యూస్ చేశాను. నేను సిస్టమ్ లోకి ఎంటర్ అయిన తర్వాత నేను వాడాను, గ్రాన్యువల్ వాడాను, ప్రోడక్ట్ వాడాను, అగ్రి 82 వాడాను, అగ్రి మాస్ వాడాను, అగ్రి గోల్డ్ వాడాను, అగ్రి 82లో నానో టెక్నాలజీ వాడాను, అగ్రి ఆక్వాజెల్, వాటర్ ఎక్కువైపోతే ఆక్వాజెల్. ఇవి ఆల్రెడీ చాలా మందికి తెలుసండి. న్యూ పర్సన్స్ కి అయితే అగ్రి ప్రోడక్ట్ గురించి ఇంకా తెలియకపోవచ్చు. ఇది నేను వాడుతున్నాను కనుకే ఈ రోజు నేను సీజన్ వస్తే సెట్ హ్యాపీగా నేను సేల్ చేయగలుగుతున్నాను. ఇవి మనం వాడితేనే ఇంకొకరు చెప్పగలం. ఎందుకంటే మా పొలం తాలూకా రిజల్ట్ నేను చూశాను. ఫస్ట్ ఎన్ని బస్తాలు పండి నెక్స్ట్ మన ప్రోడక్ట్ పెట్టిన తర్వాత ఎన్ని బస్తాలు ఎక్స్ట్రా మనకు వచ్చింది. పైగా పంట స్టార్ట్ అయిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చే వరకు తెగుళ్ళ నుంచి రక్షించుకోవడం కోసం చాలా ఇబ్బంది పడారు రైతు. అలాంటి తెగుళ్ళు కూడా ఒక్కసారి మన ప్రోడక్ట్ అగ్రి ప్రోటెక్ట్ అనేది నేలకి చాలా కదండి. పంట 4 రకాల తెగుళ్ళు రాకుండా నెంబర్ 1 ప్రొటెక్ట్ అండి అగ్రిలో. అద్భుతమైన ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ వేసిన తర్వాత పంట పొలాలకి పూర్తిగా కెమికల్ తెగుళ్ళు అనేవి రాకుండా ఆపే ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్స్ నేను వాడాను కనుక నా పక్కన ఉన్న వాళ్ళు అడిగారు. ఇలా ప్రతి ఐటెం కూడా మన సిస్టమ్ లో మనం వాడకుండా ఇంకొకరికి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం చూడండి, అది 100% సక్సెస్ కానే కాదు. ప్రతి ఒక్కరం కూడా మన ప్రోడక్ట్స్ వాడదామండి. వాడిన తర్వాత మనం 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సక్సెస్ అవుతున్నామా లేదా అప్పుడు మనం ఆలోచించాలి. ఏం ఆలోచించాలి? ఇంకా నాకు సక్సెస్ రావడం ఎందుకు లేట్ అవుతుంది? ఇది కూడా ఒక లా పాయింటేనండి. ఎందుకంటే ప్రోడక్ట్స్ వాడేస్తున్నాం, అందరికీ షేర్ చేస్తున్నాం, కానీ ఇంకా నేను సక్సెస్ కాలేదు అనే ఇంకొక డౌట్ కోసం ఇంకొకరికి ఏంటంటే మీటింగ్స్ వెళ్ళకపోయినా కూడా మనం సక్సెస్ కాం. ఈ రోజు మనకి మోర్ దెన్ నాలెడ్జ్ ఇవ్వడానికి మన అప్లైనర్స్ చాలా అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ని వాళ్ళు కంపెనీ ట్రైనర్స్ దగ్గర నుంచి వాళ్ళు తీసుకొని మనకి 1 day వర్క్షాప్ ఇస్తున్నారు, వీక్లీ CNT ఇస్తున్నారు, అదే విధంగా చాంపియన్ డేలో అందిస్తున్నారు. నెక్స్ట్ VLC, VMC, ఇలా ఎన్నో మీటింగ్స్. రీసెంట్ గా మన వైజాగ్ లో 3500 పెట్టి టికెట్ తీసుకొని వెళ్ళామండి. ఆ మీటింగ్ గురించి ఒకసారి నేను తర్వాత చెప్తాను. మీటింగ్స్ కి వెళ్ళకపోయినా కూడా మనం సక్సెస్ కావడం చాలా కష్టం అవుద్ది. ప్రోడక్ట్స్ నాలెడ్జ్ తెలిసిపోయి ప్రోడక్ట్స్ వాడేసినంతట్లో సక్సెస్ ఎలా వస్తుందండి? మనం ఏదైనా ఒక పని చేసామంటే దానికి కావాల్సిన నాలెడ్జ్ తీసుకున్న తర్వాతే దాన్ని మనం కరెక్ట్ గా ప్లాన్ చేసుకోగలుగుతాం. మీటింగ్స్ వెళ్ళకపోతే ఏమీ చేయలేమండి. ఎందుకంటే మీటింగ్ అనేది ఎలాంటిది అంటే సెల్ఫ్ ఛార్జింగ్. ఎగ్జాంపుల్, మా అత్తయ్యకి చిన్న ఫోన్ ఉందండి, నాకు పెద్ద ఫోన్ ఉంది. ఆవిడ ఫోన్ కి నేను ఛార్జింగ్ పెట్టాలి, నా ఫోన్ కి నేను ఛార్జింగ్ పెట్టాలి. ఆవిడ ఫోన్ నా పెద్ద ఫోన్ కదా, ఆ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి అత్తయ్య ఫోన్ కి నేను ఛార్జింగ్ పెట్టకపోతే అత్తయ్య ఫోన్ నడుస్తుందండి? నడవదు కదా. అలానే ఇక్కడ మన మీటింగ్స్ కూడా ఏంటంటే మనకి సెల్ ఫోన్ ఛార్జర్ లాంటివి. ఎగ్జాంపుల్, నేను డైరెక్టర్ని అయ్యానండి. డైరెక్టర్ని అయ్యేసరికి మా అప్లైనర్ నన్ను పిలిచారు. దేనికి? మేడం గారు ఏమన్నారంటే, సరస్వతి మేడం మీరు డైరెక్టర్ అయిపోయారు కదా, వీక్లీ CNTకి అటెండ్ అవ్వాలి, చాంపియన్ డేకి అటెండ్ అవ్వాలి, 1 day వర్క్షాప్కి అటెండ్ అవ్వాలి అని చెప్పారు. నేను అటెండ్ అయ్యానండి, అటెండ్ అవుతూనే ఉన్నాను. అక్కడ వరకే నేను అటెండ్ అవుతూ ఉంటే డైరెక్టర్ నుంచి నెక్స్ట్ సిల్వర్ వరకే వెళ్ళగలనండి. డైరెక్టర్ అయిన తర్వాత ఈ మీటింగ్స్ వెళ్తూ ఉండడం వల్ల జస్ట్ సిల్వర్ క్యాటర్కి వెళ్ళాను నేను. కానీ ఇక్కడ మన సిస్టంలో మిగతా క్యాటర్స్ కూడా నెగ్గాలి అంటే మనకి ఇంకా అంతకన్నా అద్భుతమైన మీటింగ్లు
చాలా ఉన్నాయి. మరి ఆ మీటింగ్స్ అన్నిటికీ మనం అటెండ్ అవుతేనే కదండి మనం నెక్స్ట్ స్టెప్ గోల్డ్ కానీ స్టార్ కానీ డైమండ్ కానీ క్రౌన్ కానీ అవ్వాలి అంటే ఈ యొక్క సిఎన్టీ కానీ చాంపియన్ డే కానీ వన్ డే వర్క్ షాప్ కానీ ఇక్కడతో మనం ఆపేస్తే మనం కూడా డైరెక్టర్ సిల్వర్ గోల్డ్ అక్కడే ఉండిపోతాం. నేను టీం కట్టాలి అంటే నెక్స్ట్ క్యాటర్కి మారాలి అంటే నేను నా టీంని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే చాలా ఎక్కువ నాలెడ్జ్ తీసుకోవాలండి. మరి నేను అలా తీసుకోవాలంటే ఒక డైరెక్టర్ చేసేటప్పుడు సిల్వర్కి వెళ్ళేటప్పుడు ఒక మనిషిని నేను డైరెక్టర్ చేయాలి. ఒక మనిషిని డైరెక్టర్ చేస్తూ నా నెక్స్ట్ సైడ్ వాల్యూ నేను చేసుకోవాలి. ఓకేనా? సిల్వర్కి వెళ్ళిపోయాను, ఈ సిఎన్టీలు కానీ వన్ డే వర్క్ షాప్ కానీ చూసుకుంటాను. మరి ఇక్కడ నేను సిల్వర్కి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ నేను గోల్డ్కి వెళ్ళాలంటే ఏం చేయాలండి? నేను డైరెక్టర్ లైన్లో ఒక డైరెక్టర్ చేసినటువంటి లైన్లో ఉన్న టీంని నేను సిల్వర్కి అవ్వడానికి కావలసినటువంటి సైడ్ వాల్యూమ్ లైన్లో ఉన్నటువంటి టీంని కలిపి నెక్స్ట్ మీటింగ్లో నేను కూర్చోబెడితేనే నేను గోల్డ్కి వెళ్ళడానికి అక్కడ అవకాశం ఉంటుంది. ఎందుకు ఉంటుంది? డైరెక్టర్ లైన్లో ఉన్న లీడర్స్ నేర్చుకుంటారు, వాళ్ళ వర్క్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి స్ట్రాంగ్ అవుతారు. సెకండ్, నేను సైడ్ వాల్యూమ్ చేసినటువంటి లైన్స్ ఉన్న లీడర్స్ మేము కూడా మంచి ఇన్కమ్ తీసుకోవాలి, మేము కూడా నేర్చుకోవాలని వాళ్ళు కూడా స్ట్రాంగ్ నేను థర్డ్ ఫోర్త్ లైన్ లో మిగతా లైన్స్ నుంచి సైడ్ వాల్యూమ్ చేసుకోవడానికి, అంటే అక్కడ రెండు లైన్లు స్ట్రాంగ్ అవుతుంటే థర్డ్ గానీ ఫోర్త్ ని సైడ్ వాల్యూమ్ చేసుకొని నేను గోల్డ్కి వెళ్ళగలను. నేను డైరెక్టర్ అయిపోయాను కానీ ఇక్కడే కూర్చొని ఉండిపోతే ఇదే ఏంటి, ఇదే వన్ డే వర్క్షాప్ నేను తీసుకొని ఈ మీటింగ్ ఎండ్ అవుతూ ఎప్పుడు ఇక్కడే ఆగితే నేను దగ్గర అయిపోతానండి. ఎంత మంచి అద్భుత మీటింగ్స్ మనకు అందించేటప్పుడు ఈ మీటింగ్స్ మనం ఉపయోగించకపోతే అసలు ఎక్కడికి, ఎందుకంటే మేడం వాయిస్ వినబట్లేదు మేడం. సరస్వతి మేడం. మేడం మేడం చేసాను, మ్యూట్ చేశాను. ఓకే ఓకే ఓకే. ప్రాబ్లం ఈరోజు. ఓకే మేడం, సారీ లీడర్స్, ఎవరు ఏమనుకోవద్దు, నా ఫోన్ సపోర్ట్ చేయలేదు ఈరోజు. మేడం ఓకే మీరు లీడర్స్, ఏదైతే ఇలా అనుకున్నారో ఏంటి కంటెంట్ ఏదైతే ఉందో, మీరు మెయిన్ ఏదైతే అనుకున్నారో అది ఫస్ట్ మీరు ఇచ్చేయండి మేడం, ఆ సబ్జెక్ట్ ఇచ్చేయండి. ఎందుకంటే మరి నెట్ అయితే సపోర్ట్ చేయట్లేదు కదా, మిగతాదంతా మీరు బిజినెస్ కోసం తర్వాత చెప్దురు. ఇప్పుడు ఏదైతే కావాలో అది ముందు ఇచ్చేయండి మేడం. ఓకేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
ఓకే మేడం. నెక్స్ట్ అదే విధంగా లీడర్స్ ప్రతి ఒక్కరం కూడా ఏంటంటే మీటింగ్స్ విషయంలో చాలా అశ్రద్ధ చేస్తాం కనుక నేను కొన్ని మీటింగ్స్ అశ్రద్ధ చేశాను, అందుకే అంత బలంగా చెప్పగలుగుతున్నాను. మొన్ననే రీసెంట్ గా వైజాగ్ లో 2 days 3500 టికెట్ అండి. నేను టికెట్ కోసం చూసుకుంటే ఇక నేను 1 lakh తీసుకోలేను. 3500 రూపీస్ కోసం మనం చూస్తే 1 lakh సంపాదించడం చాలా కష్టం. ఎందుకంటే అక్కడ అద్భుతమైనటువంటి నాలెడ్జ్ మనకి ఇచ్చారండి. చాలా చాలా అద్భుతంగా ఉంది. చాలా వరకు మనం ఏమనుకుంటామంటే మనకు తెలిసినటువంటి ప్రోడక్ట్ నాలెడ్జ్ తెలిసేసరికి నాకు అన్ని తెలుసు అనుకుంటాం. కానీ ఆ రోజు మీటింగ్ వెళ్ళి కూర్చునేసరికి నిజం చెప్పాలంటే అక్కడ ఏమి మనకి ఇంకా తెలియదండి. ఆవగింజలో అర్ధ భాగవంత పాయింటే మనం తెలుసుకున్నాం అనిపించింది. ఒక ప్రోడక్ట్ కి ఒక ప్రోడక్ట్ కంబైన్డ్ ఎలా ఇవ్వాలి, ఏ ప్రాబ్లం కి ఏ ప్రోడక్ట్ ని కలిపి ఇవ్వాలి అనేవి చాలా అద్భుతంగా చెప్పారండి. అది నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ అదే విధంగా నేను మేడం గారు చెప్పినట్టు ఫైనల్ పాయింట్ ఏంటంటే ఎక్కువ శాతం ఆ, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం అండి. ఆ మీటింగ్ కి నేను ఒక్కదాన్నే వెళ్ళలేదండి. నా టీంలో నిజం చెప్పాలంటే స్టార్లు ఉన్నారు, గోల్డ్ ఉన్నారు, వాళ్ళు రావాలి. కానీ వాళ్ళకన్నా ముందు నా టీంలో శ్యామల మేడం గారండి, అద్భుతమైన లీడర్ అని చెప్పొచ్చు. మేడం టికెట్ కోసం చూడొద్దు, ఈ మీటింగ్ వెళ్తే మనకి సర్టిఫికేట్ వస్తుంది, మనం వెళ్దాము అని ఒక లీడర్ స్ట్రాంగ్ గా రావడం జరిగిందండి. అంటే మనంతట మనకి నేర్చుకోవాలనే తపన మనకి రావాలి. ఆ మేడం నిజంగా చాలా, తను మాట్లాడేసరికి ఖచ్చితంగా వెళ్దాం మేడం అని నేను చెప్పాను, వెళ్ళామండి. మంచి నాలెడ్జ్ని తీసుకొని వచ్చామని తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదే అంటే ఏంటంటే వాటి కాస్ట్ చూస్తే మనం నేర్చుకోలేము. నెక్స్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటండి ఫైనల్ ఇది, నేను అన్నయ్య మా ఫ్యామిలీలో ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా ఎవరికైనా ప్రోడక్ట్ల గురించి చెప్పేటప్పుడు ఫ్యామిలీలో చాలా మంది వినడానికి అశ్రద్ధ చేస్తారండి. అలానే మా అన్నయ్య, మేము ముగ్గురు అక్క చెల్లెలలో మాకు ఒక్కడే అన్నయ్య. అన్నయ్యకి రీసెంట్ గా ఒక 1 year నేను ప్రొడక్ట్ వాడమని చెప్తే వాళ్ళ అన్నయ్య నెక్స్ట్ ఇంగ్లీష్ వాడు, షుగర్ అయిపోయింది, మళ్ళీ చెప్పాను వినలేదు అన్నయ్య, మళ్ళీ అందులో యూరిక్ యాసిడ్ కూడా ఎంటర్ అయిపోయింది. చూడండి ఒక్క ప్రాబ్లం ప్రాబ్లమ్స్ అప్పటికీ కూడా వినలేదు అన్నయ్య. వినకపోతే ఫైన్ అడగదని నేను వదిలేశాను, చాలా చెప్పి ప్రయత్నం చేశాను. ఏమైందంటే కాలు పైన చిన్న నీటి బబుల్ లా వచ్చింది. ఆ బబుల్ కాస్త పగిలి వాటర్ రావడం, వాటర్ తో పాటు అది పెద్దదై గాయం పెద్దదైపోయింది. విపరీతమైన పెయిన్ తో చాలా ఇబ్బంది పడుతున్న టైంలో మేము హాస్పిటల్ తీసుకెళ్తే కింద పిక్క దగ్గర నుంచి మొత్తం స్కిన్ మొత్తం తీస్తారు లీడర్స్. అది స్కిన్ అంతా పోయిన తర్వాత అన్నయ్య హాస్పిటల్లో విపరీతమైన బ్లడ్ పోవడంతో పాటు చాలా డల్ అయిపోయాడు. ఆపరేషన్ చేసి స్కిన్ తీసిన తర్వాత చాలా ఇబ్బంది పడుతున్న టైంలో వాడు బాధ బతలేక అన్నయ్య ఇప్పుడైనా మన ప్రోడక్ట్ వాడనియా, ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూ మనది వాడు అంటే అప్పుడు విన్నాడు. ప్రతి నెల 5,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని వైజాగ్ 7 hills కి వెళ్ళేవారండి వాడికి ఉన్న సమస్యలకి. 5,000 అవసరం లేదన్య, మన సిస్టర్లో ఒక 3 to 4,000 పెట్టుకుంటే వన్ 1 month కంటే ఎక్స్ట్రా వస్తాయన్నా వెళ్ళలేదు. అలాంటి అన్నయ్య ఆ రోజు ఏమన్నాడంటే మీ ప్రోడక్ట్స్ నాకు పెట్టి చెల్లి, నాకు అర్జెంట్గా ఈ బాధ తగ్గిపోవాలి, నేను భరించలేకపోతున్నాను. అలాంటి పర్సన్ కి మన ప్రోడక్ట్ పెట్టామండి. విజయ మేడం గారు ఫొటోస్ సెండ్ చేస్తారు. ఫస్ట్ ప్రోడక్ట్ పెట్టిన వెంటనే ఓవర్ బ్లడ్ బయటకు పోయేది, అది కొలాజాన్ పెట్టడం వల్ల కంట్రోల్ అయిందండి. నెక్స్ట్ దాంతో పాటు మిగతా ప్రోడక్ట్స్ నేను చాలా వాడాను. మేడం గారు ఫొటోస్ చూపించిన తర్వాత చెప్తానండి. అయితే ఆల్రెడీ చెప్పేస్తాను, ఫోన్ ప్రాబ్లం ఉంది కనుక. అన్నయ్యకి ఐరన్ పోలిక్ వాడాం, బ్లడ్ బాగా పోయింది కనుక కొలాజాన్ వాడాను. అదే విధంగా బోన్స్ వీక్ గా ఉన్నాయంటే కాల్షియం వాడాం, అలోవెరా వాడాం, ఫ్లాక్స్ ఆయిల్ వాడాను, ఇప్పటికీ వాడుతూనే ఉన్నాం. ఇటువంటి ప్రోడక్ట్స్ ఇంకా చాలా ప్రోడక్ట్స్ అన్ని కంటిన్యూ వాడడం వల్ల ఈ రోజు అన్నయ్యకి అన్నిటికంటే మెయిన్ కొలాజాన్ అద్భుతమైన ప్రోడక్ట్ అండి. స్కిన్ పైన గాయం తగ్గించడానికి కొలాజాన్ చాలా బాగా ఉపయోగపడ్డదండి. ఇప్పటికే అన్నయ్యకి ఆ, వాడుతున్నాం, గ్లూకోజ్ వాడుతున్నాం. ఈ రోజు స్టార్టింగ్ నుంచి ఒక రోజుకి ఎంత వరకు తగ్గింది అనేది మేడం గారు ఫొటోస్ పెడతారు చూడండి. ఈ రోజు అద్భుతంగా కాలు యథావిధిగా ఇంతకు ముందు ఎలా ఉండేదో ఇప్పుడు సేమ్ అదే స్థితికి వచ్చిందండి. అంటే ప్రోడక్ట్స్ గురించి ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. దయచేసి ఫ్యామిలీ మెంబర్స్ ని ఒప్పించడానికి ట్రై చేయండి. రీసెంట్ గా విజయ మేడం చెప్పారు ఒక మాట, వాళ్ళ సిస్టర్ ఆ ప్రాబ్లం చూశారు కనుక నిజంగా అప్పుడు నాకు అనిపించింది, నిజం మన వాళ్ళు వినకపోతే చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం, జీవితాంతం వాళ్ళని తలుచుకుంటూ మనం బాధపడాల్సి వస్తుంది. అలానే ఇక్కడ అన్నయ్య కూడా ఫస్ట్ వినలేదు, ఈ రోజు విన్నాడండి. కాలు చాలా బాగా నయమైపోయింది.
ఇంత మంచి ప్రోడక్ట్స్ మన సిస్టమ్ లో ఉన్నాయి. ఏ ఒక్కరు కూడా లేట్ చేయకండి. ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉందన్నది ఒక్కసారి మేడం గారు ఫోటో సెండ్ చేస్తారు. మేడం రవలికి ఇక్కడ లేదు. మేడం ఒక్కసారి చూడండి కనిపిస్తుందో లేదో స్క్రీన్. ఓకే మేడం. కనిపిస్తుందా మేడం? ఎస్ మేడం, కనిపిస్తుంది మేడం. ఇది ఫస్ట్ గాయం మేడం, స్టార్టింగ్. నెక్స్ట్ సెకండ్ మన అన్నయ్య హాస్పిటల్లో ఉంటుండగా సెకండ్ అన్నయ్య అడిగిన వెంటనే నాకు ప్రోడక్ట్స్ పెట్టు చెల్లి, నాకు విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది, ఖచ్చితంగా నేను వాడతానన్నప్పుడు మన ప్రోడక్ట్స్ స్టార్ట్ చేస్తే మేడం బ్లడ్ ఓవర్ గా బయటకు ఉంది. కొలాజాన్ ఆపింది మేడం. ఇమ్మీడియట్లీ నేను కొలాజాన్ ఇచ్చాను మేడం. కొలాజాన్ వాడడం వల్ల ఈ ప్రాబ్లం ఇక్కడ వరకు వచ్చింది. ఎస్ మేడం, ఇంకొంచెం చేస్తా. అది స్టార్టింగ్ దే మేడం. ఇది ఎస్ మేడం, ఇది అన్నయ్యకి పిక్క దగ్గర స్కిన్ ఎప్పుడైతే తీస్తారో తొడ దగ్గర ఉన్నటువంటి స్కిన్ తీసారు మేడం. అది కూడా గాయంలా ఉండిపోయింది, కానీ మన ప్రోడక్ట్ వల్ల ఓవర్ బ్లీడ్ ఆగిపోయిందండి. అది కూడా ఇప్పుడు తగ్గిపోయింది. నెక్స్ట్ అద్భుతం ఏంటంటే ఇది మేడం, నిజంగా అసలు ఇప్పుడు ఫస్ట్ చూసినటువంటి గాయం ఇక్కడ ఏమైపోయిందో చూడండి. డాక్టర్ గారు అన్నయ్య కాలు మీద ఉన్నటువంటి ఆ యొక్క పిన్నులతో ఇప్పుడంతా మారిపోయింది కదా టెక్నాలజీ, పిన్నులతోనే ఆపరేషన్ స్టిచెస్ వేశారు. ఆ స్టిచెస్ మొత్తం తీసే రోజు నేను దగ్గరుండి ఫోటో తీసుకున్నాను. అయితే మేడం ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఎందుకు మేడం తన సార్ తీసుకున్నారు, డాక్టర్ గారు తీసుకున్నారు, నరేంద్ర సార్ అతని పేరు, మీరెందుకు ఫొటోస్ తీస్తున్నారని నన్ను అడిగితే, సార్ అన్నయ్యకి 1 month లో తగ్గిపోయిందని మీరే అన్నారు కదా, తగ్గిపోవడానికి గల కారణం ఏమని మీరు అనుకుంటున్నారు అంటే, సార్ ఏమన్నారంటే, మీరు చేసే పథ్యం, నేను చెప్పినటువంటి మెడిసిన్ వాడుతున్నారు, నేను ఇచ్చిన మెడిసిన్ వాడుతున్నారు, ఏ ఫుడ్ అయితే పెట్టమంటున్నానో అదే మీరు పెడుతున్నారు కనుక అన్నారు. నేను ఆ రోజు కవర్లో అన్నయ్యకి వాడినటువంటి ప్రోడక్ట్స్ అన్ని ఒకసారి డాక్టర్ గారికి చూపిద్దామనే ఆలోచనతోనే తీసుకొని వెళ్ళాను. అయితే లేదు సార్, మేము అన్నయ్యకి వేరే వైద్యం కూడా చేస్తున్నామండి అంటే, వేరే వైద్యమా, ఏ వైద్యం అమ్మా, ఎక్కడికైనా తీసుకెళ్తున్నారా అన్నారు. అంటే నవ్వుతూ వెటకారంగానే తీసుకున్నారు సార్. లేదు సార్, ఒకసారి నేను కొన్ని ఫుడ్ మీరు ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇస్తున్నారు కాదన్నాను, ఇది మాకు అవసరమే, ఇప్పుడు ఇది ఎందుకు అవసరం అంటే ఎమర్జెన్సీ ప్రాబ్లమ్ ని క్లియర్ చేయడానికి ఇంగ్లీష్ మెడిసిన్, కానీ బాడీలో ఉన్నటువంటి ప్రాబ్లం పూర్తిగా క్లియర్ అవ్వాలంటే ఆహార పదార్థాలు చాలా అవసరం కదండి. నేను ఆయుర్వేద సప్లిమెంట్ సిస్టమ్ లో హెల్త్ అడ్వైజర్ గా వర్క్ చేస్తున్నాను కనుక అన్నయ్యకి స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తే వినలేదు, కానీ ఇప్పుడు విన్నాడు. మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత పెయిన్ భరించలేక నన్ను అన్నయ్య అడిగితే నేను ప్రోడక్ట్ స్టార్ట్ చేశానండి, ఇదిగండి నేను ఇచ్చే ప్రోడక్ట్స్ ఇవని మొత్తం 9 రకాల ప్రోడక్ట్స్ టేబుల్ పైన పెట్టాను మేడం. అన్నయ్యకి మొత్తం బ్యాండేజ్ అంతా వేసి కట్టేసిన తర్వాత మన ప్రోడక్ట్స్ అన్ని చెక్ చేశారు మేడం. ఇవి ఎవరు ఇచ్చారు మీకు, ఏ కంపెనీ నుంచి ఇచ్చాయి అంటే వెస్టర్న్ గురించి చెప్పాను మేడం. సార్ ఒక సెకండ్, అసలు నిజం చెప్పాలంటే ఎవరు కూడా, అంటే ఎవరో కాదండి, కొంతమంది పెట్టకపోయినా మైండ్, చాలా వరకు 90% అయితే డాక్టర్స్ కూడా ఈ ప్రోడక్ట్స్ ని చెక్ చేస్తున్నారు. ఆయన ఒక 10 నిమిషాలు కూర్చొని ప్లేస్ లోనే కూర్చొని ఈ ప్రోడక్ట్స్ గురించి యూట్యూబ్ లోని గూగుల్లోని చెక్ చేశారు మేడం. చెక్ చేసి ఆయన ఏమన్నారంటే, నేను ఇచ్చిన మెడిసిన్ కి తోడైంది మీ ఫుడ్ సప్లిమెంట్, కంటిన్యూ చేయండి, మీ ఫుడ్ సప్లిమెంట్ వల్ల కూడా 100% బెనిఫిట్ ఉంది. ఇక మీద అప్పుడు అన్నయ్య కూడా చెప్పారు సారు లేటెస్ట్ ఎలా చెప్పారంటే, బాబు ఈ ప్రోడక్ట్స్ అన్ని మంచివే, ఫస్టే వినుంటే నీ గాయం ఇంత కాకపోయేదేమో, కానీ అయిన తర్వాత విన్నావు గనక గుడ్ లక్, ఇప్పుడు బాగుంది. మీకు ఫ్యూచర్ లో కూడా ఆల్రెడీ నేను పెట్టిన ప్రోడక్ట్స్ అన్నిటిని చదివి ఏమన్నారంటే, ఇక్కడ మీ చెల్లి పెట్టిన ప్రోడక్ట్స్ ఏంటంటే షుగర్ కి పెట్టారు,
అదే విధంగా నీకున్నటువంటి కీళ్ళవాతవకు ఉన్నాయి, అలానే యూరిక్ యాసిడ్ కూడా ఉన్నాయి. ఈ మూడిటికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఇవి. అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. నీ కాలు ఇంకా పూర్తిగా తగ్గిపోద్ది. కంటిన్యూ చేయమని అన్నయ్యకి చెప్పాక ఈ రోజు 100% నేను ఇంటికి వచ్చిన తర్వాత, అన్నయ్యని తీసుకొని ఇంటికి వచ్చాక మా వదినకి ఈ మాట అన్నయ్య చెప్తే, వదిన వాళ్ళ పిల్లలకి వదినకి టిఎండి బాటిల్స్ ఒకేసారి 3 బాటిల్స్ తీసుకున్నారు. ఫ్లాక్సైల్ 2, వాళ్ళ పిల్లలిద్దరికి కొలెస్ట్రామ్, ఎన్విగో న్యూట్రిషన్ పౌడర్. అంటే నేను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వదిన 6,000 రూపాయల స్టాక్ తీసుకున్నారు మేడం, తీసుకురమ్మని. అంతలా తీసుకుని ఈ రోజు అన్నయ్య కాల్ చూసి ఫ్యామిలీ అంతా, మా సిస్టర్స్ కానీ బ్రదర్ కానీ అమ్మ వాళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అసలు నిజం చెప్పాలంటే అన్నయ్య కాలు ఒక నెల కాదు, 2 నెలలు కాదు, 6 నెలలైనా తగ్గదు అన్న డాక్టర్ గారే 1 మంత్ లో క్యూర్ అవ్వడం అనేది చాలా విచిత్రమైన, ఆశ్చర్యపోయారు మేడం. అంత అద్భుతంగా రిజల్ట్ వచ్చింది. స్టార్టింగ్ మేము హాస్పిటల్లో ఎంటర్ అయినప్పుడు కాలు తీసేయాలన్నారు మేడం, పాదం వరకు తీసేయాల్సి వస్తుంది అన్నారు. రీసెంట్ గా మనందరికీ తెలిసిందే మేడం, విజయ మేడం మీకు కూడా తెలుసు, నా లైఫ్ లైన్ అయినటువంటి భవాని మేడం గారు వాళ్ళ ఫాదర్ లెగ్ చూసి చాలా బాధ అనిపించింది. అన్నయ్యని హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు భవానీ మేడం గారు వాళ్ళ ఫాదరే గుర్తొచ్చారు. కాలు తీసేయాలంటే తనకి ఏజ్ అయిపోయింది మేడం, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, పెళ్ళిళ్ళు అయిపోయి తన బాధ్యత క్లియర్ అయిపోయింది. కానీ మనిషి అన్నాక ఒక అవయవం పోయిందంటే అది బాధే. ఎందుకంటే నడిసే మనిషికి చేసే సేవ వేరు, అస్సలు నడవకుండా బెడ్ పైన ఉన్నటువంటి మనిషికి చేసే సేవ వేరు. కానీ అన్నయ్యకి పిల్లలు చిన్న చిన్న పిల్లలు, ఇద్దరు పిల్లలు 10th క్లాస్ చదువుతున్నారు. కానీ తనకి ఇంకా పిల్లల కోసం కానీ తన ఫ్యామిలీ కోసం చేయాల్సింది చాలా ఉంది కదా. ఈ టైంలో ఎస్ మేడం. ఒక అవయవం పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం మేడం. మరి నేను ఆ విషయంలో అయితే మాత్రం ఇది నాకు నిజంగా ఈ రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు జూమ్ ఇస్తానా, జూమ్ లో ఎప్పుడు లీడర్స్ అందరికి అన్నయ్య కాలు గురించి చెప్పాలి, ప్రోడక్ట్ నెగ్లెక్ట్ చేయకుండా వాడితే అంతవరకు రాదు, వచ్చినా కూడా ఇంకా ధైర్యం చేసి నమ్మకంతో వాడుతానని వాడడం వల్ల 1 మంత్ లో రిజల్ట్ వచ్చిందండి. ఇది నాకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. లీడర్స్ దయచేసి ఏ ఒక్కరూ కూడా అశ్రద్ధ చేయొద్దు. ప్రతి ఒక్కరూ కూడా మనం ప్రోడక్ట్స్ అయితే అంటే ఎలా అంటే గుడ్డిగా అసలు ఏ ప్రోడక్ట్ వేసుకుంటే ఏమవుతుందో అన్నది వద్దండి. ప్రతి ప్రోడక్ట్ మనకే, మన కోసమే గౌతమ్ బాలిగా తయారు చేశారని గుడ్డిగా వెళ్ళిపోయి ప్రతి ప్రోడక్ట్ ని మనం యూస్ చేసుకొని ప్రతి ఒక్కరికి షేర్ చేద్దాం. ఫైనల్ గా ఒకే ఒక మాట అండి, ఒక ఇల్లు కట్టాలంటే మన సిస్టమ్ కి సంబంధించిన పాయింట్ అండి ఇది కూడా. ఒక ఇల్లు కట్టాలంటే చాలా రకాల మెటీరియల్ కావాలి. ఎలా అంటే సిమెంట్, ఇసుక, ఐరన్, ఇలా టైల్స్, మార్బుల్స్, డోర్స్, కిటికీలు ఇవన్నీ కలిపి తీసుకొచ్చి ఒక ప్లేస్ లో ఆ గృహాన్ని తయారు చేస్తే జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చండి. అలానే మన సిస్టమ్ లో 3 జనరేషన్ ఇన్కమ్ ఉంది. ఈ ఇన్కమ్ మొత్తం మనం తీసుకోవడానికి ఫ్రీగా ఉన్నాం. తీసుకోవాలి అంటే డైరెక్టర్ దగ్గర నుంచి 8% దగ్గర నుంచి క్రౌన్ దగ్గర నుంచి యూసిడి, ఈ రోజు సాహో సార్ ఉన్నటువంటి అద్భుతమైన ప్లేస్ వరకు మనం వెళ్ళాలంటే మన సిస్టమ్ లో మీటింగ్స్ మా కంపెనీ నుంచి వస్తున్నాయి. కంపెనీ నుంచి మన అప్లైనర్స్ నేర్చుకున్న అప్లైనర్స్ నుంచి మనకి నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు కనుక మీటింగ్స్ అన్ని మనం అందరం ఉపయోగించుకుందాం. ఏ ఒక్కరూ కూడా మీటింగ్స్ నెగ్లెక్ట్ చేయకండి. ఫైనల్ గా ఇంకొక విషయం, అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఒక పాయింట్ నాకు బాగా నచ్చిందండి. నేను చదివి బుక్స్ లో తీసుకున్నాను. ఒక గుడి బిచ్చగాళ్ళు చాలా మంది ఉన్నారు, అదే ఒక బడి కడితే 1000 మంది మేధావులు తయారవుతారని ఒక చిన్న పాయింట్ నాకు బాగా నచ్చిందండి. ఇది 100% ఒక బడి అంటే మన వెస్ట్ థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ అదే విధంగా ఫైనల్ గా ఏంటంటే మనము వచ్చినటువంటి ఈ సిస్టమ్ లో చిన్న లాజిక్ ఏంటంటే బావిలో నీళ్ళ ఉండిపోదామా, ఇది నేను ఒక మీటింగ్ లో విన్నానండి. బావిలో ఉన్న నీళ్ళలా ఉండిపోదామా, వాగు ఏరు ఉంటది కదండి, ఏరులో వెళ్ళిపోయే వాటర్ లా వెళ్ళిపోదామా. అంటే ఏట్లో నీరు ఏమవుద్దండి, ఫ్లోలో వెళ్తూనే ఉంటది, ఆగదు అసలు. బావిలో నీళ్ళు ఏం చేస్తాయండి, అక్కడే ఆగిపోతాయి. మరి ఇక్కడ వాగులో నీళ్లు వెళ్ళిపోతూనే ఉంటాయి. ఈ రెండిటికి తేడా ఏంటన్నది మన అందరికీ తెలుసు. అందుకే బావిలో ఉన్న నీళ్ళలా ఉండిపోదామా, వాగులో ఉన్న వాటర్ లా ముందుకు సాగిపోదామా, మనమే నిర్ణయించుకుందాం లీడర్స్. థ్యాంక్ యూ. అదేవిధంగా మన పివి లక్ష్మీ మేడం గారు 1:6 అనే మహాయజ్ఞం స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతుంది, అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరం కూడా మహాయజ్ఞంలో పాల్గొని మనకంటూ
స్వతహాగా 6 లైన్స్ మనం వేసుకొని ఈ 6 లైన్స్ తో మనం వర్క్ జరిపించడానికి సిద్ధంగా ఉండి ఒక్కొక్క లైన్ లో 20 మెంబర్స్ ని తెచ్చుకొని 20 మెంబర్స్ ని కూడా 1:6 చేయిస్తే ఒక లైన్ లో 100% ఎల్ఓబి అండి. ఇలాంటి ఎల్ఓబిలు మనము మన టీం కూడా తీసుకోవాలంటే 1:6 మనం చేయాలి, మన లైఫ్ లైన్స్ తో మనం చేయించాలి. ఇది ఖచ్చితంగా మనం అందరం చేద్దాం. ఈ మంత్ నేను మేడం గారికి 15 మెంబర్స్ ని ఇస్తానన్న మాట ఇచ్చాను మేడం. ఖచ్చితంగా నేను ఇస్తున్నాను 100%. నెక్స్ట్ అదే విధంగా విజయవాడ అవార్డ్ ఫంక్షన్ కి వెళ్ళిన తర్వాత నా డ్రీమ్ మారిందండి. ఇంతవరకు ఇన్కమ్ నడుస్తుంది, ఇంకా కొంచెం టీంని పెంచుకుంటూ కొంచెం పెంచుకోవాలను కాదు. నేను నెక్స్ట్ డిసెంబర్ లోపే నెక్స్ట్ అవార్డ్ ఫంక్షన్ లోపు డైమండ్ గా నేను ఒక 60 నుంచి 70+ ఇన్కమ్ తో డైమండ్ అవార్డ్ ఫంక్షన్ లో నేను ఆ అక్కడ అవార్డు తీసుకోవాలని నేను డ్రీమ్ మార్చుకున్నాను మేడం. థ్యాంక్ థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్. కానీ ఈ రోజు నాకు మొబైల్ సిగ్నల్ సపోర్ట్ చేయలేదు. సారీ లీడర్స్, ఎవరు ఏం అనుకోవద్దు. నెక్స్ట్ టైం బాగా ఇస్తాను మీటింగ్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ టైం బాగా ఇవ్వడం ఏంటి మేడం, కొంచెం సిగ్నల్ మేడం సపోర్ట్ కట్ అయిపోతుంది చేస్తే మేడం. సిగ్నల్ ఎస్ కొంచెం మేడం. సపోర్ట్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోయింది అనమాట పీక్స్. ఓకేనా, మరి మీకు ఇంకా టైం అయితే ఉంది. మరి టైం ఆ ఉంది మేడం, టైంలో కానీ ఈ మధ్యలో కట్ అయిపోద్దని ఆల్రెడీ బయట ప్రాంగణంలోకి వచ్చేసాను మేడం. మైక్ సౌండ్స్ వినిపిస్తూనే ఉంటాయి, కానీ ఇక్కడ ఉంటే కట్ అవ్వకుండా ఉంటుంది సిగ్నల్. మైక్ సౌండ్స్ అయితే వినిపించట్లేదు. అయినా సరే ఓకే. ఒకటి మాట, ఫస్ట్ నేను మిరాకిల్ సెషన్ అని ఎందుకు చెప్పానంటే, నిజంగా ఆ ఏదైతే ఆ ప్రాబ్లం ఉందో మీ బ్రదర్ది, ఎస్ మేడం. నిజంగా 1 month లో క్లియర్ అవ్వటం అంటే నిజంగా మార్వెలస్ అన్నమాట. ఎస్ మేడం. పైగా షుగర్ ఎప్పుడు 400 మేడం. 400. 400 షుగర్ తో ఉన్నటువంటి ఈ లెగ్ ఖచ్చితంగా మీ బ్రదర్ కి మేము ఆపరేషన్ చేసిన 100% నయం అవుతుందని అయితే మేము చెప్పలేము. ఖచ్చితంగా అది కట్ చేయాల్సి వస్తుంది పాదం. మీరు అవన్నీ ఒప్పుకొని మాకు సైన్ చేస్తే మేము బెడ్ పైన మనిషిని వేస్తాం. పైగా మీకు ఎంత ఖర్చు అవుతుందో కూడా చెప్పలేమన్నారు. నిజంగా ఖర్చు అయితే మేడం అన్నయ్య వాళ్ళు మిడిల్ క్లాసే మేడం. సిమెంట్ వర్క్ చేస్తాడు. 5 లక్షల రూపాయలు అక్షరాల అప్పు తెచ్చి పెట్టింది వదిన. Yes, madam. చూడండి సో ఎంత దారుణం. సో ఇలాంటివి చాలా ఉన్నాయి మేడం, ఒకటి కాదు రెండు కాదు. ఈ రోజు ఎస్ మార్నింగే ఈ రోజు మార్నింగ్ నేను ఒక మేడం తో మాట్లాడాను. అంటే ఎప్పటి నుంచో వాళ్ళైతే వెస్టేజ్ ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నారు, ఆర్లావేనండి. ఎస్ మేడం. ఆవిడ యూజ్ చేస్తారు, వాళ్ళ హస్బెండ్ యూజ్ చేస్తారు. బట్ వాళ్ళ కోడలు అసలు నమ్మరు అనమాట. అంటే చదువుకున్నారు, కాస్త చదువుకునేసరికి అమ్మో ఇవన్నీ ఫేక్ అనేసి ఎలాగో వాళ్ళకంటూ కొంచెం ఒక ఒపీనియన్ ఉంటది. అయితే ఎస్ మేడం. ఆవిడకి హిపోథైరాయిడ్ ఉంది. షుగర్ ఎప్పుడు కూడా 400 అబోనే ఉంటది. ఎస్ మేడం. చదువుకున్న అమ్మాయి 38 years అండి. చదువుకున్న ఒక వ్యక్తికి థైరాయిడ్ టాబ్లెట్ గాని షుగర్ టాబ్లెట్ గాని వేసుకోకపోతే నాకు ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అన్న ఆలోచన కూడా లేకుండా 10 days ఏదో ఊరు వెళ్ళారంట. ఎస్ మేడం. 10 days ఏదో ఊరు వెళ్ళారంట. అంటే ఎవరికో బాగాలేదని ఊరు వెళ్తే ఇక్కడ టాబ్లెట్స్ మర్చిపోయి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఏదైతే వాడతారో అవి దొరకలేదు. దొరకకపోతే పర్లేదులే, ఇంటికి వెళ్ళిన తర్వాత వేసుకుందామన్న ఆలోచనతో ఉండిపోయి 600 షుగర్ పెరిగిపోయి మా ఈ మంత్ మొన్న లాస్ట్ మంత్ 24th చనిపోవడం జరిగిందండి. 38 years అమ్మాయికి. అయితే అక్కడ బాగాలేదని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మన ఏదైతే ఏంటిది క్యూ1 హాస్పిటల్ ఉంది కదా, ఆర్లోవా క్యూ1 ఎస్ మేడం. హాస్పిటల్లో ఆవిడని అడ్మిట్ చేస్తే 25 లక్షలు చూడండి. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదండి, 25 లక్షలు కట్టించుకున్న తర్వాతే బాడీ ఇవ్వడం జరిగిందంట. శుక్రవారం మధ్యాహ్నం జాయిన్ చేస్తే శుక్రవారం నైట్ కి 10 lakhs 10 lakhs మీరు కడితే తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము, మొత్తం అంతా సెట్ అయిపోద్దని చెప్పారంట. విత్ ఇన్ ఆ ఒక పూటలోనే 10 lakhs అరేంజ్ చేయడం జరిగిందండి. అంటే కొంత గొప్ప ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళైతే చేయగలము, కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. ఆ 10 lakhs అయిన తర్వాత సాటర్డే ఐసీయూలోకి తీసుకెళ్లి అక్కడ కొంచెం డ్రామా, అంటే నాకు తెలిసి ఫ్రైడేనే వాళ్ళ అత్తగారు చెప్పడం ఫ్రైడేనే చనిపోవడం జరిగిందండి.
జరిగిందమ్మా. కానీ ఇదంతా కూడా డ్రామా. అంటే సినిమాలో ఎలా అయితే చూపిస్తున్నారో బయట అలానే జరుగుతుంది లీడర్స్. ఒక్కసారి ఏంటంటే మన అందరం కూడా కొంచెం ఆలోచించి సప్లిమెంట్స్ వాడకాన్ని పెంచుకోవాలి. ఇది నేను చెప్పటానికి రీజన్ ఏంటంటే వాళ్ళ అత్తగారు 4 సంవత్సరాల నుంచి వాళ్ళ మామయ్య గారికి పారాలిసిస్ ఉంది. ఆవిడకి కూడా అదేంటి షుగర్ ఉంది అండ్ అలాగే గ్యాస్ట్రిక్ ఉంది. ఆవిడ ఇప్పటికీ వాడుతున్నారు. కోడలు మాత్రం ఒక్క రోజు కూడా అత్తగారు చెప్పిన మాట విని వాడలేదు. ఇప్పుడు ఎవరి జీవితం పోయిందంటారు చెప్పండి? 25 లక్షలు అక్షరాల 25 లక్షలు కట్టి మీరు అంటే మిగతా ఏవైతే రిమైనింగ్ అమౌంట్ ఉందో అది కట్టి తీసుకెళ్ళండి బాడీని అన్నారంట. ఆ మిగతా అమౌంట్ కట్టి బాడీని తీసుకెళ్ళడం జరిగిందండి. లాస్ట్ మంత్ 24th. ఇలా ఉంది బయట ప్రపంచం. కొంచెం మేడం. ఆలోచించండి. అది కూడా నేను ఈరోజు షేర్ చేసుకోవాలనుకున్నాను. సో ఇది నిజంగా మీరు ఆ ఫొటోస్ సెండ్ చేసేసరికి నాకు అదే అనిపించింది. నిజంగా మాట వినడం అన్నది అంటే లాస్ట్ మినిట్ లో అదే మాట వినకపోతే ఆ కాలు ఉండేది కాదు. అంతే కదా? ఉండేది కాదు. నాకు కూడా అది ఫస్ట్ తిట్టుకునేదాన్ని అండి అన్నయ్యని. కానీ అది ఫైనల్లో ఇప్పుడైనా నాకు తగ్గాలి చెల్లి అని ముందుకొస్తే అసలు నేను ఏడ్చుకుంటూ పట్టుకెళ్ళానండి. నాకంటే అన్నయ్య కాలు ఏమైపోద్దో, అన్నయ్య కాలు తీసేస్తే డాక్టర్లు తీసేయాలంటున్నారు, వాడు అవుటివాడు అయిపోతాడేమో అన్న ఒక బాధతోనే నాకు తినేసేది మేడం మైండ్. నేను డైలీ దేవుడికి అదే చెప్పేదాన్ని, మా అన్నయ్య నా దగ్గర ఉన్న సప్లిమెంట్ వాడడానికి మనసు వాడికి ముందుకు మళ్ళేలా చేస్తే బాగుండు దేవుడు అని అనుకునేదాన్ని మేడం. ఖచ్చితంగా దేవుడు విన్నాడు మేడం నా మొర. ఎస్ ఈ మేడం. రోజు అన్నయ్య కాలు హ్యాపీ, అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీ, అందరూ కూడా అన్నయ్య కాలు మిరాకిల్ అని ఆశ్చర్యపోతున్నారు. సూపర్ సూపర్ వండర్ఫుల్ రిజల్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో లీడర్స్ మరి మీ అభిప్రాయం కూడా మీ మాటల్లో తెలియచేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఒక్కొక్కరుగా అన్మ్యూట్ చేసుకుని శృతి మేడం తో ఒకసారి మాట్లాడండి లీడర్స్. అన్మ్యూట్ చేస్తున్నాను, లేకపోతే హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ చేస్తానండి. గుడ్ మార్నింగ్ మేడం విజయ్ గారు. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. సరస్వతి మేడం గుడ్ మార్నింగ్ మేడం, బాగున్నారా? గుడ్ మార్నింగ్ మేడం. బాగున్నా మేడం. వెరీ సూపర్ గుడ్ మేడం. మార్నింగ్. మన సప్లిమెంట్ లో ఎంత దమ్ము ఉన్నదన్న దానికి నిజంగా అసలు కాలు చూపించారు మేడం. వాడిన తర్వాత ఎలా ఉందన్నది చాలా ఎక్సలెంట్ మేడం. ఎందుకంటే ఎస్ మేడం చాలా మంది నమ్మట్లేదు అనుకుంటున్నాం, కానీ మనం చెప్పిన తర్వాత నమ్మి వాడిన వాళ్ళకి రిజల్ట్స్ వస్తే వదలలేకపోతున్నారు మేడం. ఎస్ నిజంగా మేడం. నేను రీసెంట్ గా కూడా మా అమ్మగారికి కొంచెం బాగాలేదని హాస్పిటల్ తీసుకెళ్ళి ఫస్ట్ మంత్ అయితే తీసుకెళ్ళాను. అక్కడ టాబ్లెట్లు తీసుకున్నాను, కానీ అప్పటికే సప్లిమెంట్లు వాడుతున్నాను. ఫస్ట్ చెప్తే డాక్టర్ గారు ఏమంటారన్న భయంతో చెప్పలేదు, కానీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు క్యాట్లాగ్ సప్లిమెంట్లు పట్టుకుని వెళ్ళిపోయాను. సార్ ఎస్ మేడం. చూసేసి అన్ని అయిన తర్వాత ఒక్కొక్కటి డబ్బా తీసి గ్లూకోజ్ మేను, క్రిల్ ఆయిల్, అలోవెరా ఆమ్లా అవి తీసి పైన పెట్టి, సార్ నేను దీంట్లో చేస్తున్నాను వెస్టేజీలో, మా అమ్మగారికి వాడిస్తున్నానండి, కానీ కొంచెం కొంచెం ప్రాబ్లం గా ఉందని తీసుకొచ్చానండి అందరికి అన్ని చూశారు సార్. మా అమ్మ ఏంటంటే ఫస్ట్ వాడారు, కొంచెం బాగాలేదని డౌట్ పడ్డారు మా అమ్మగారు. ఆయన సార్ చూసిన తర్వాత అమ్మ ఎందుకు భయపడుతున్నావు, ఇవన్నీ మంచి అమ్మ, సప్లిమెంట్లు వాడుకోవచ్చమ్మా అన్నాక మా అమ్మ మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ తెప్పించుకున్నారండి. ఎస్ నిజంగా మేడం. డాక్టర్లు కూడా మనం అంటే కొంతమంది ఏంటంటే మేడం, కొంతమంది డాక్టర్లు కొంతమందిని భయపెడుతున్నారు, కానీ మనం చెప్పేటప్పుడు స్ట్రాంగ్ గా చెప్పడం వల్ల వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు మేడం గారు. ఎస్ నిజంగా మన మేడం. సప్లిమెంట్ వాడడం వల్ల చాలా రిజల్ట్స్ ఉందండి, కానీ నమ్మాలి. నమ్మకండా వాడటం ఒకలా ఉంటది, నమ్మితే ఒకలా ఉంటది. బిజినెస్ పరంగా కూడా ఏంటంటే మేడం చాలా మంది ఏమంటున్నారంటే, మీకు ఎంత వస్తుంది, మేము జాయిన్ అవుతాం, ఈ నెల జాయిన్ అయిపోతాం, రేపు ఎంత వచ్చేస్తుంది మాకు అంటున్నారు. కానీ వాళ్ళకి ఎస్ మేడం. తెలియలేనిది ఏంటంటే మేడం, పొద్దుట వెళ్ళి సాయంత్రం వరకు ఎన్ని దుక్కుల్ని ఎంత పని చేసినా కార్ వస్తుందా, ట్రావెల్ పన్ను వస్తుందా, బయట ఎన్ని రకాల ఆదాయాలు వస్తున్నాయని తెలియట్లేదండి వాళ్ళకి. ఇక్కడ అంటే ఎస్ మనం మేడం. వెళ్ళి చెప్పడం వల్ల వెస్టేజ్ లో ఎంత వస్తుంది మాకు. ఇందాక రీసెంట్ గా ఫీల్డ్ వర్క్ వెళ్తే ఆ మేడం గారు ఏమంటున్నారంటే, మాకు అడ్వాన్స్ ఇస్తారా అంటున్నారండి. దేనికి అడ్వాన్స్ మేడం గారు, మనం కిరాణా షాప్ లో కొనుక్కుని ఇక్కడ కొనుక్కుంటున్నామండి అన్నాక కొంచెం ఆగి, సరే మేడం చెప్పండి నాకు అన్నారు మేడం. కానీ నిజంగా వెస్టేజీని గౌతమ్ బాలి గారికి అయితే మనం అందరూ రుణపడి ఉన్నాం మేడం గారు. చాలా అసలు ఈ వేళ తణుకు మేము సడన్ గా తణుకు ఫీల్డ్ వర్క్ వెళ్ళాం. పివి లక్ష్మి మేడం తణుకు వచ్చాను మేడం గారు, నాకు ఇక్కడ అడ్రస్ తెలియట్లేదు, మీరు దగ్గరలో ఉన్నారని కాల్ చేశారు మేడం. మేడం ఎస్ కలిసామండి నిజంగా. ఎందుకంటే
మేడం మోటివేషన్ చేస్తే ఏ లేడీ అయినా ఇంట్లోంచి బయటకు వచ్చి వర్క్ చేయవలసిందే. మేడం కలిసామండి ఈ రోజు మేము. మేడం గారిని, మేడం ఫీల్డ్ వర్క్ వేరే, మాది వేరే, కానీ ఏంటంటే మేడం కలిసి మాట్లాడాం. సరస్వతి మేడం చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం గారు. విష్ యూ హెల్త్ థ్యాంక్ మేడం. యూ. ఇంకా చాలా మందికి అవకాశం ఇవ్వాలి కాబట్టి థ్యాంక్స్ మేడం సరస్వతి మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్స్ మేడం. మేడం మేడం గుడ్ మార్నింగ్ మేడం, సరస్వతి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ వెరీ గుడ్ మార్నింగ్. విజయ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరి దగ్గర సిగ్నల్ రావాలి. గుడ్ మార్నింగ్ మేడం. అదే సరస్వతి మేడం, నిజంగా వండర్ఫుల్ సెక్షన్ అయితే ఈరోజు ఇచ్చారు మేడం. మీ టెస్ట్ మోని, మీ అన్నయ్య గారు రిజల్ట్ మాత్రం నిజంగా మేడం ఎంత మంచి రిజల్ట్ రావడం అనేది ఒక మెరాకులే ఆయన జీవితంలో జరిగిందని అయితే చెప్పొచ్చు మేడం. మరి మీరు ఎప్పుడు చెప్పినా సరే మీ వాయిస్ లో ఒక క్లారిటీ ఉంటది, మీ వాయిస్ లో ఒక బేస్ ఉంటది, దానికి ఒక లెక్క ఉంటది అని అయితే నేను చెప్తా మేడం. అంత మంచి సబ్జెక్ట్ అనేది మీ వాయిస్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మరి దానికైతే మాత్రం నేను ఎప్పుడు కూడా నేను అయితే తో పాటు టెస్ట్ ముంతో పాటు చక్కగా ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంత కాన్ఫిడెంట్ గా చెప్పడం అయితే చేస్తారు మేడం. థ్యాంక్ యూ మేడం. మంచి సబ్జెక్ట్ అయితే ఈరోజు ఇచ్చారు. మంచి సబ్జెక్టు టెస్ట్ మోని ఇవ్వడం జరిగింది. 1 సెకండ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. లీడర్స్ ఎవరికి వాళ్ళు మాట్లాడితేనే మౌట్ ఆన్ చేసుకోండి, లేదనుకుంటే మూట ఎవరికి వాళ్ళు పెట్టుకోండి. మళ్ళీ మాట్లాడేటప్పుడు మూట ఆన్ చేస్తే బాగుంటుంది, అవతల వాళ్ళకి డిస్టర్బ్ ఉండదు. థ్యాంక్ యూ. భవానీ మేడం మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ విజయ్ మేడం. గుడ్ మార్నింగ్ సరస్వతి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఎక్సలెంట్ మేడం. ఈ రోజు నేను జూమ్ కి అయితే లేట్ గా వచ్చాను మేడం. అయితే మీ బ్రదర్ కోసం నేను కూడా విన్నాను మేడం. మంచి రిజల్ట్ వచ్చింది మేడం. మన సప్లిమెంట్ ఎవరికి చెప్పినా సరే అసలు మామూలుగా ఉండదు మేడం. ఎందుకంటే ఆ ఫీల్ అయితేనే మనం కరెక్ట్ గా చెప్పగలం మేడం. మా నాన్నగారి విషయంలో ఏదైతే జరిగిందో సేమ్ టు సేమ్ మీ బ్రదర్ విషయంలో ఆ సెకండ్ మంత్ మీరు మంచి తీసుకొని అతన్ని బాగా కోలుకోబెట్టారు మేడం. చాలా థ్యాంక్ యూ మేడం. అసలు థ్యాంక్ యూ మన మేడం. సప్లిమెంట్ కోసం చెప్పడం మా నా నైబర్ అన్నమాట, పక్కనే ఒక లేడీ వరలక్ష్మి మేడం. ముందు రోజు నేను ఫోటో పెట్టాను మేడం, ఇలాగా కాల్కి ఆవిడకి మేడం ఆవిడని అంబులెన్స్ లో వెళ్ళిపోయారు మేడం. ఏదైనా రిలేటివ్స్ నో కుటుంబీకులను కలిసి మనం గట్టిగా చెప్తే ఒక ప్రాణాన్ని నిలబెట్టినట్టే అవుతుంది మేడం. ఎందుకంటే ఆవిడకి 2 రోజుల ముందు నుంచి నేను పంచ తులసి మన ఫుడ్ క్రీమ్ ఇవ్వడం వల్ల కొంచెం ఆమె కాలు అయితే బాగానే అయ్యింది, కానీ ఆమె టెన్షన్ తో, షుగర్ లో ఉన్న టెన్షన్ తో మా ఆవిడ బాగా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది మేడం. అయితే మన సప్లిమెంట్ కోసం ఎవరికైనా గట్టిగా చెప్పాలి మేడం. షుగర్ ఉన్న వాళ్ళని మనం ప్రాణాలు ఇలా 1 నిమిషంలో పోయే ప్రాణాన్నైనా మన సప్లిమెంట్ ద్వారా ఎంతో కాపాడుకోగలుగుతున్నాం మేడం. అయితే ఆ మామగారు కూడా అన్నారు, చాలా బాగుందమ్మా ఆ క్రీము, నేను వాడతాననేసి నిన్నే తీసుకోవడం జరిగింది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. రమాదేవి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ విజయ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సరస్వతి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. అదే మేడం ఆ రోజు మీరు మీటింగ్ లో అయితే చూసాను, నేను ఎంత బాధపడుతున్నారో. కరెక్ట్ గా ఆ రోజు వచ్చారు కదా మీరు, ఆ రోజు మీటింగ్ లో చెప్పారు. రిజల్ట్ అయితే వచ్చింది మేడం. స్టార్టింగ్ లో చూసాను కదా, మంచి రిజల్ట్ వచ్చింది మేడం. 1 మంత్ లో అంటే చాలా మెరాకిల్ రిజల్ట్ మ్యామ్. మన వెస్టేజ్ లో దమ్ముంది. మన అందరం గౌతమ్ బాలి గారికి అయితే జన్మ జన్మలకి రుణపడి ఉంటాం మేడం. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ శ్యామల గారు. మేడం గుడ్ మార్నింగ్ మేడం. విజయ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం.
గుడ్ మేడం మార్నింగ్ మేడం. ఏం లేదు, ఈ రోజు కొంచెం ఇది ఫోన్ కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. కాకపోతే మీ అన్నయ్య గారికి చెప్పినప్పుడు మాత్రం బానే ఉందిలేండి. అది మేడం పూర్తిగా బయటకు వచ్చారు మేడం. అప్పటికే మైకులన్నీ కొంచెం స్లోగా ఆపుతున్నారు. అదే అక్కడ అందుకని కానీ బయటకు వచ్చారు. కాల్ మాత్రం మిరాకిల్ మేడం. ఎందుకంటే ముందు మీ ఫొటోస్ చూసాం కనుక నేనైతే మేడం. నాకైతే పెడతానంటే నేను వద్దే వద్దానని, లేదు మేడం భయం వేస్తున్నట్టుగా ఉందని అసలు పెట్టొద్దని. అలాంటిదంటే ఈ రోజు చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది మేడం. నాకు ఒక మిరాకిల్ జరిగినట్టు అనిపించింది. అది థ్యాంక్ కూడా యూ 1 month లోనే అంత రిజల్ట్ వచ్చిందంటే మాత్రం మరి ఇంకా ఎస్ మనం ఇంకా మేడం. చెప్పనవసరం లేదు. 1 అంత month బాగుంది రిజల్ట్ అయితే మాత్రం. డాక్టర్సే ఆశ్చర్యపోయారు మేడం. డాక్టర్సే ఆశ్చర్యపోయారు. అదే మేడం. అదైతే చాలా బాగా చెప్పారు మేడం. బాగుంది సెక్షన్. ఫోన్ కూడా ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఇంకా బాగుంది మొత్తం అంతా అనిపించింది. Yes మేడం. అవును మేడం. బాగా ఫోన్ ప్రాబ్లం ఇస్తుంది. చెప్పారు. థ్యాంక్ థ్యాంక్ యూ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా? మేడం గుడ్ మార్నింగ్ మేడం. విజయ్ మేడం గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సరస్వతి మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. బాగున్నారు మేడం. చాలా ఎక్సలెంట్ సెక్షన్ ఇచ్చారు మేడం. మేడం లాస్ట్ టైం మీటింగ్ లోనే అదే బ్రదర్ ది ఫోటో చూపించారు. అప్పుడైతే చాలా ఇదిగా ఫీల్ అయ్యాము. ఏదైనా సరే మన ప్రొడక్ట్ లోనే అయితే మటుకు దమ్ముంది మేడం. అప్పుడు బ్రదర్ చెప్పేటప్పుడు అయితే వినలేదు, అలాగా లెగ్ అనేది చూపించారు మీటింగ్ లో. కానీ ఇప్పుడు ఆ ఫోటో చూపించగానే చాలా హ్యాపీ అనిపించింది మేడం. ఎందుకంటే అప్పుడు అలా బ్రదర్ చూపించగానే ప్రతి ఒక్కరు కూడా కళ్ళల్లో అయితే మటుకు కన్నీరు వచ్చాయి. ఎందుకంటే మన ఫ్యామిలీలోనే బయట వాళ్ళైనా వింటున్నారు కానీ మన ఫ్యామిలీలో చెప్తే మటుగా వినటం లేదు మేడం. కానీ Yes, ఎలాగోలాగా ఒప్పించి బ్రదర్ కి అయితే చాలా మంచి రిజల్ట్ ఇచ్చారు మేడం. ఎక్సలెంట్ ప్రొడక్ట్ మనదైతే మటుగా. అండ్ మొన్న విజయ మేడం ఫ్యామిలీలో కూడా సిస్టర్ కి కూడా అలాగే జరిగింది. అండ్ ఇప్పుడు yes కూడా మేడం షుగర్ వల్ల కూడా ఒక మేడం ఇలా అయ్యారు అనేసి అంటున్నారు. కానీ ఒక్కటి మేడం, మన ప్రొడక్ట్ లో దమ్ముందని మనం ఎంత 100% వాళ్ళకి నొప్పించి చెప్పినా సరే వినటం లేదు. అంటే ప్రాణాలు తీసుకోవడానికైనా సరే వాళ్ళు ఓకే అంటున్నారు కానీ ఒక్కలైతే డోర్ మీద అయితే తలుపులు వేసేయడం, ముఖం మీద తలుపులు వేసేయడం అలాగా రిజెక్ట్ చేస్తున్నారు. అయినా కూడా మేడం ప్రాణం అనేది చాలా విలువైంది కాబట్టి మన ప్రయత్నం అయితే మనం చేస్తున్నాము. పర్వాలేదు మేడం. ఎలాంటి మన రిజల్ట్ వైజాగ్ మేడం మన వైజాగ్ ఏంటంటే చదువుకున్న వాళ్ళకన్నా ఏదో శాస్త్రం ఉంది కదా మేడం, చాకలోలు మేలు అన్నట్టుగా మొన్న కొత్త వాళ్ళకి వెళ్ళారు మేడం. అసలు వాళ్ళకి నాలెడ్జే లేదు మేడం. నిజంగా చెప్తున్నాను. ఒక 2 times 3 times వెళ్ళాను మేడం. ఒక 15 members నిజంగా పల్లెటూరులోని ఒకళ్ళు చెప్తే అలాగా జనాలు వస్తూనే ఉంటారు మేడం. అక్కడ ఎస్ అలా మేడం. వెళ్ళాను. జస్ట్ కాళ్ళ నొప్పులు కనుక అంటే మేడం వాళ్ళకి అందరికి కూడా శుద్ధ వాటర్ వల్ల కాళ్ళ నొప్పులు వస్తే ఒక్కరికే రిజల్ట్ ఇచ్చాను మేడం. అలాగా Yes, ఒక 20 మంది వచ్చి అలాగా కూర్చున్నారు. కానీ మన వైజాగ్ లోని మన ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్తే ఎందుకు వినరా అన్నంత మనసు అయితే మటుగా బాధ అనిపిస్తుంది. కానీ వాళ్ళకి ఎలా చెప్తే అర్థం అవుతుందా? ప్రాణాలు కోల్పోయేంత వరకు తెచ్చుకుంటున్నారే అనే ఫీలింగ్ అయితే మటుగా ఉంటుంది మేడం. అంటే Yes, మనం ma'am. చేస్తుంది బిజినెస్ అనేది పక్కన పెడితే ఒకళ్ళ ప్రాణాలు నిలబెట్టడానికి వాళ్ళు చెప్పే ఆ హ్యాపీనెస్, అమ్మా మేము పని చేసుకోలేకపోతున్నాం, ఈ ప్రొడక్ట్ వాడిన తర్వాత ఎంత బాగుందో రిజల్ట్ అంటే ఆ హ్యాపీనెస్ చాలు మేడం. అమౌంట్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. కానీ వెస్టేజ్ అనేది మటుగా పూర్వ జన్మలోనే మన అదృష్టమే మేడం. ఎంత మందికి సర్వీస్ చేయడం అనేది. మనం ఏమీ డాక్టర్స్ కాదు. ఒక డాక్టర్ గా చదివి కూడా అతను ఏమైనా ఫీల్ అవరో తప్ప మనమైతే మటుకు మనం వెస్టేజ్ లో ఒక్కరికి రిజల్ట్ ఇచ్చిన అది హార్ట్ఫుల్ గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేడం మనం. అది మట్టుగా నేను హార్ట్ఫుల్ గా నమ్ముతున్నాను మేడం. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరు విన్నా వినకపోయినా మన ప్రయత్నం అంటూ మనం చేస్తూనే ఉండాలి. మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ అదర్స్ కానీ మన ప్రయత్నంలోనే ఒక్కరోజు కాకపోతే ఒక్క రోజైనా సరే వింటారు మేడం. ఎస్ మేడం. ఏదో ఒక రోజు ముందుకు వస్తారు Thank you మేడం. మేడం. చాలా మంచి సెక్షన్ అనేది ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సరస్వతి మేడం వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి Thank సెషన్స్ మీరు ఇంకా మంచి మంచి సెషన్స్ ఇస్తూ అండ్ అలాగే మీరు ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నారో ఆ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేస్తూ అవార్డ్ ఫంక్షన్ లో 70+ ఇన్కమ్ తో మీరు అనుకున్న దానికన్నా ఇంకా రెట్టింపు ఇన్కమ్ తో అవార్డు తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్. థ్యాంక్ యూ మేడం. నాగమణి గారు అన్మ్యూట్ చేసుకున్నారు. మేడం గారు గుడ్ మార్నింగ్. విజయ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సరస్వతి మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మీరేనా? నేనే మేడం. మీరు ఇప్పుడు చెప్పాక నాకు ధైర్యం వచ్చింది మేడం బాగానా.
మాట్లాడాలి మేడం మీకు ఖచ్చితంగా. చాలా మాట్లాడండి. ధైర్యం వచ్చింది. మీ అన్నయ్య గురించి చెప్పారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది మేడం. ఇప్పుడు ఎవరికైనా ధైర్యంగా చెప్పాలనిపిస్తుంది మేడం. ఎస్ మీరు మేడం. ఎలాగైతే ఇంట్లో అన్ని అందరికీ వాడుతున్నారో నేను కూడా మరి అలాగే అందరికీ వాడుతున్నాను. మా నాన్నగారికి, మా హస్బెండ్ కి, మా పాపకి, నాకు అందరం ఎస్ మేము మేడం. ఇంట్లో వాడుతున్నాం మేడం. అన్ని సప్లిమెంట్స్ వాడుతున్నాం. హోమ్ కేర్ సప్లిమెంట్ వాడుతున్నాను. అన్ని ఎస్ వాడుతున్నాను మేడం. అందుకే ఎవరొచ్చినా రాకపోయినా నేనైతే మాత్రం కంటిన్యూ చేస్తున్నాను మేడం. ఎస్ మేడం. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ వెనక లీడర్స్ అందరూ వస్తూనే ఉంటారు. అవును మేడం. చాలా బాగా చెప్పారు.